సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి పక్షవాతం. సో పక్షవాతం గురించి చాలామందికి పూర్తిగా వివరణ అనేది తెలియదు. సో దాని గురించి అసలు దాని సింటమ్స్ ఏంటి, అది ఎలా వస్తుంది, సో అది దాన్ని క్యూర్ చేసుకోవడానికి ఏ ప్రాపర్ మెడిసిన్ అనేది తీసుకోవాలి, ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్స్ని తెలుసుకుందాం. సో దీనికి సంబంధించిన డాక్టర్ వచ్చేసి న్యూరాలజిస్ట్. సో ఆయన పేరు డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్. సో హాస్పిటల్ వచ్చేసి కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ అండ్ బేగంపేట్. సో సార్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ సార్. హలో పద్మ గారు. సో పక్షవాతం అంటే ఏంటి, సో పక్షవాతంలో ఇంకా ఏమైనా ఉంటాయా, ఈ సమస్యలు ఎందుకు వస్తాయి, సో ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఏం ఉపయోగించాలి, సో ఇలాంటివి పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్. అలా మొత్తం మందికి హార్ట్ స్ట్రోక్ ఐడియా ఉంది, బట్ బ్రెయిన్ స్ట్రోక్ కోసం అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. హార్ట్ స్ట్రోక్ అంటే గుండెకి నొప్పి వస్తే ఇమీడియట్గా పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఈసీజీ చేయాలి, ఈకో చేయాలి అట్లా. బట్ బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతంకి మనకి ఎప్పుడు వస్తుందా, సిమ్టమ్స్ ఏంటి, ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి. దానికోసం నన్ను ఇక ఈ బోర్డులో బీ ఫాస్ట్ ఉన్నాయి. బీ ఫాస్ట్ అంటే బీ ఫార్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ అట్లా నడవ టైంకి కొద్దిగా తూలుస్తుందా, సడన్గా అట్లా తూలుస్తుందా, దట్ కుడ్ బి సిమ్టమ్ ఆఫ్ పక్షవాతం ఉంది. ఈ అంటే ఐ అంటే పక్షవాతం సడన్గా కనిపించలేంది, వినిపించలేంది ఆల్సో, ఇలా పక్షవాతంకి సిమ్టమ్ ఛాన్స్ ఉన్నాయి. తర్వాత ఎఫ్ అంటే ఫేస్ అంటే ఒక్కసారి అలా ఫేస్ వణుకైంది, దానికోసం అలా ఇలా పక్షవాతంకి సిమ్టమ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏ అంటే ఆర్మ్ అంటే చేయి కాలు ఒక్కసారి పంచలేనిది, సడన్గా అట్లా నడుస్తా కొద్దిగా ఒక్కసారి చేయి కాలు పంచలేనిది, దానికోసం ఇలా పక్షవాతంకి సిమ్టమ్స్ ఉన్నాయి. ఎస్ అంటే స్పీచ్ అంటే మాటల రావట్లేదా, మాటల క్లియర్ లేవు, చాలా శబ్దం రావట్లేదా, ఇలా కొద్దిగా పక్షవాతం సిమ్టమ్స్ ఉన్నాయి. అండ్ టీ అంటే టైం అంటే ఇలా హార్ట్ స్ట్రోక్ ఏమికి నాకు టైం ఉన్నాయి, మీరు 20 hours తర్వాత వచ్చారా, 40 days తర్వాత వచ్చారా, ట్రీట్మెంట్స్ ఉన్నాయి హార్ట్ స్ట్రోక్కి. బట్ బ్రెయిన్ స్ట్రోక్ ఎట్లా ఉంది తొందరగా ట్రీట్మెంట్ చేయాలి. తొందరగా టీ అంటే 4.5 hours 4 గంటల లోపల హాస్పిటల్ రావాలి. చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఉన్న దానికోసం. ఈ స్పెషల్ ఇంజెక్షన్ నుంచి బ్లడ్ క్లాట్ డిజాల్వ్ చేస్తారు, రక్తనాళం గట్ట డిజాల్వ్ చేస్తారు, పేషెంట్కి అవుట్కమ్ మంచి ఇస్తారు. ఫస్ట్ మీరు బీ ఫాస్ట్. బీ అంటే బ్యాలెన్స్, ఈ అంటే ఐ, ఎఫ్ అంటే ఫేస్, ఏ అంటే ఆర్మ్, ఎస్ అంటే స్పీచ్. అంటే తూలు అంటే వినిపించలేనిది, కనిపించలేనిది, మాటలు రావట్లేదా, ఫేస్ కొద్దిగా వంకర అయింది, చేయి కలపడింది, ఇలా పక్షవాతంకి సిమ్టమ్స్. ఎట్లా అయింది ఇమీడియట్గా దగ్గరికి హాస్పిటల్కి, ఇక్కడ సిటీ స్కాన్ ఫెసిలిటీలు ఉన్నాయి, ఎంఆర్ఐ ఓకే పర్లేదు, సిటీ స్కాన్ ఫెసిలిటీ, సిటీ స్కాన్ ఇమీడియట్గా చేసి పక్షవాతం ఇంకా 2 ప్రకారంకి ఉన్నాయి. ఒక ప్రకారకి పక్షవాతం రక్తగడ్డ వస్తుంది, ఒక రక్తనాళం బ్రేక్ వస్తుంది, రక్తనాళం ఇలా తర్వాత బ్రెయిన్ హెమరేజ్ చెప్తారు. ఇక్కడ 2కి ట్రీట్మెంట్స్ వేరే ఉన్నాయి. కారణం ఏంటి, పక్షవాతంకి మోస్ట్లీ ఏజ్కి వస్తుందా, అంటే పెద్దవాళ్ళ ఏజ్కి వస్తుందా ఇట్లా. ఇప్పుడు నవ్ డేస్ బికాస్ ఆఫ్ చిన్న వాళ్ళ ఏజ్కి ఇంకా వస్తాయి, బికాస్ డెఫినెట్లీ ఇప్పుడు ఏం చూస్తా కింద ఏమైనా బ్లడ్ ప్రెషర్స్, షుగర్ చిన్నవాళ్ళ ఏజ్కి చాలా కామన్స్ అయింది, స్టేజ్ డెఫినెట్లీ ఉన్నాయి, కొలెస్ట్రాల్స్ ఎక్కువ అయింది, స్మోకింగ్, ఆల్కహాల్, ఈ మొత్తం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి పక్షం ఎక్కువ ఉంది, బట్ నవ్ డేస్ వీఆర్ సీయింగ్ అన్న చిన్న వాళ్ళ ఏజ్కి చూస్తా. ఇట్లా ఈ కారణంకి బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ కంట్రోల్, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే హెల్దీ ఫుడ్స్, స్వాస్థ్యకర భోజనం తీసుకోవాలి, మంచి ఇట్లా ఫ్రూట్స్ ఉన్న వెజిటబుల్స్ ఉన్నాయి, ఇలా కూర తీసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్, ½ an hour ఎక్సర్సైజ్ డైలీ, ½ గంట ఎక్సర్సైజ్ డైలీ, అట్లా జాగింగ్ అయింది, వాకింగ్ అయింది, రన్నింగ్ అయింది, యోగా అయింది, ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఇలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ ఈ పక్షవాతం కనుక ప్రెగ్నెంట్ లేడీస్లో వస్తే కనుక సో వాళ్ళకి ఏమైనా ఇంజూరీస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. పక్షవాతం ప్రెగ్నెంట్ లేడీకి కారణం వేరే వస్తుందా, ప్రెగ్నెన్సీ మొత్తం బాడీకి బ్లడ్ కొద్దిగా గట్టి వస్తుంది, అలా థిక్ వస్తుంది, దానికోసం పక్షవాత ఛాన్స్ ఉన్నాయి. బట్ ప్రెగ్నెన్సీకి పక్షవాతం కారణం చాలా తక్కువ ఉంది. మోస్ట్లీ నేను పెద్దవాళ్ళ ఏజ్లో చూస్తాను, ఇప్పుడు 40 years తర్వాత ఇంకా నేను పక్షవాతం చూస్తాను. ప్రెగ్నెంట్ లేడీకి కారణం వేరే ఉన్నాయి, దానివల్ల పక్షవాతం నుంచి పిల్లలకు కొద్దిగా ఎఫెక్ట్ లేవు, బట్ డెఫినెట్లీ ప్రెగ్నెంట్ లేడీకి పాసిబిలిటీ ఉన్నాయి. దానికోసం ఇక్కడ ట్రీట్మెంట్ ఎంఆర్ఐ చేసి, ఆ సిటీ స్కాన్ అవాయిడ్ చేసి ప్రెగ్నెన్సీకి ఎంఆర్ఐ చేసి కొద్దిగా బ్లడ్ థినర్ స్టార్ట్ చేయాలి, కవర్ వస్తుంది పర్లేదు, పిల్లలకైనా సైడ్ ఎఫెక్ట్ ఏం లేవు.
సో ఇప్పుడు పక్షవాతానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఏం తీసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా? ట్రీట్మెంట్ కోసం ఫస్ట్ నేను చెప్పాలి పక్షవాతం 2 ప్రకారకి ఉన్నాయి. ఒక రక్తనాళం గడ్డ వస్తుంది, ఒక రక్తనాళం పంక్చర్ వస్తుంది, తర్వాత బ్రెయిన్ వస్తుంది. 2కి ట్రీట్మెంట్ వేరే ఉన్నాయి. పక్షవాతం తర్వాత ఇమీడియట్గా సిటీ స్కాన్ కంపల్సరీ చేయాలి. దగ్గరికి అలా సిటీ స్కాన్ ఇంకా ఊర్లో ఇంకా అవ్వాలి ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్ ప్లేస్కి ఎవరు ఉన్నాయి, చిన్న చిన్న ప్లేస్కి ఎవరు ఉన్నాయి. సిటీ స్కాన్ చేసి జస్ట్ రూల్ అవుట్ చేయాలి పక్షవాతం రక్త గడ్డ ఉన్నాయి, బ్రెయిన్ హెమరేజ్ ఉన్నాయి. అలా బ్రెయిన్ హెమరేజ్ ఉన్నాయి బీపీ కంట్రోల్ చేయాలి. రక్త గండం అయితే ఈకోస్ప్రిన్ టాబ్లెట్ తీసుకోవాలి. ఈకోస్ప్రిన్, క్లాపిటాబ్, అట్రాస్టెటిన్ ఈ 3 టాబ్లెట్ తీసుకోవాలి. అట్లా ఈ సేమ్ మందు హార్ట్ స్ట్రోక్ సంబంధించి యూజ్ చేస్తారు. సేమ్ మెడిసిన్స్ బ్రెయిన్ స్ట్రోక్ యూజ్ చేయాలి. బట్ సిటీ స్కాన్ తర్వాత సిటీ స్కాన్ చేసి బ్రెయిన్ హెమరేజ్ లేవు, ఈకోస్ప్రిన్, క్లాపిటాబ్, అట్రాస్టెటిన్ తీసుకోవాలి. బ్రెయిన్ హెమరేజ్ ఉన్నాయి దానికోసం ఇలా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయాలి. బట్ డెఫినెట్లీ నేను చెప్పారాకి టీ అంటే టైం ఈజ్ బ్రెయిన్. టైం అంటే బ్రెయిన్ అంటే 4 గంటల లోపల బ్రెయిన్కి నరాలకి కొద్దిగా డ్యామేజ్ చాలా ఎక్కువ వస్తుందా అని ఒక్కసారి డ్యామేజ్ అయింది తర్వాత డిసాబిలిటీ అంటే మళ్ళీ ఫుల్ రికవరీ ఛాన్సెస్ తక్కువ ఉంది. దానికి 4 గంటల లోపలికి ఎక్కడ న్యూరాలజీకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ సిటీ, ఎంఆర్ఐ ఇలా థ్రోంబోలైటిక్ ఏజెంట్స్ ఈ క్లాట్ డిజాల్వింగ్ ఛాన్స్ ఉన్నాయి, ఇది చేసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒక కంప్లీట్ క్యూర్ అయితే దొరుకుతుందంటారా సార్? అగైన్ నేను సేమ్ ఓన్లీ టైం ఈజ్ ఇంపార్టెంట్. తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంది. లేట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, రికవరీ ఛాన్స్ తక్కువ ఉంది. లైఫ్ రిస్క్ చాలా తక్కువ వస్తుంది, లైఫ్ రిస్క్ కొద్దిగా తక్కువ వస్తుంది. బట్ డెఫినెట్ డిసబిలిటీ అట్లా పేషెంట్ వీల్ చైర్ బాగుంది, బెడ్ బాగుంది వస్తుంది, చేకాలు పంచలేదు, మాటలు రావట్లేదు, ఇలా కైండ్ డిపెండెంట్ వస్తుంది పేషెంట్. కరెక్ట్ నా దానికోసం తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, రికవరీ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. లేట్ తీసుకోవాలి, రికవరీ ఛాన్స్ తక్కువ ఉంది. సో ఒకవేళ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది ఒకసారి క్యూర్ అయిపోయిందని ఒకసారి ఆ ట్రీట్మెంట్ స్టాప్ చేస్తే మళ్ళీ ఒకవేళ అది వస్తే అది ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా లైఫ్ స్టైల్ మీద? అలా ట్రీట్మెంట్ స్టాప్ చేయదు, ఒక్కసారి ఈకోస్ప్రిన్, క్లాపిటాబ్ ఒకసారి స్టార్ట్ చేయాలి, లైఫ్ లాంగ్ తీసుకోవాలి. కొద్దిగా చిన్నది అవుతుంది, లైఫ్ లాంగ్ తీసుకోవాలి, ఇలా ప్రివెన్షన్ కోసం మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం రావట్లేదు అట్లా. నమస్కారం ఫ్రెండ్స్, నేను డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్. నేను ఆల్రెడీ 13 years నుంచి ప్రాక్టీస్ చేస్తే, 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తే నేను మోస్ట్లీ మైగ్రేన్ పేషెంట్స్, పక్షపాతం పేషెంట్స్, మూర్ఛ, ఎపిలెప్సీ పేషెంట్, పార్కిన్సన్స్, మతిమ, డిమెన్షియా, తర్వాత బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఎన్ని ప్రకారకి పెయిన్ పేషెంట్స్, స్పైన్ పెయిన్కి నేను చూస్తాను. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మీరు కన్సల్ట్ చేయాలి.